వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెట్టుకున్నాను. ఆ టైటిల్ చూసినట్లయితే, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ విడాకుల గురించి మాట్లాడారా అని చెప్పి పెట్టి టైటిల్. దాని కంటిన్యూషన్గా జగన్మోహన్ రెడ్డి మీద ఆయన దిగజారడనుకున్న ప్రతిసారి మన అంచనాలు తప్పుతున్నాయని చెప్పేసి నేను ఇంకో టైటిల్ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు మాట్లాడింది వేరు, ఆయన మాట్లాడిన సందర్భం వేరు, ఆయన ఇచ్చిన మెసేజ్ వేరు వివాహ వ్యవస్థ గురించి. కానీ దాన్ని కూడా ఆఖరికి కోడిగుడ్డు మీద ఈకలు బీగే విధంగా గోతికాడు నక్కల్లాగా వైఎస్ఆర్‌సీపీ బిహేవ్ చేస్తా ఉంది. మనం గోతికాడు నక్కలని ఎందుకంటాం తెలుసా? పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు ఎప్పుడు కూడా అది. ఎక్కడ యాక్చువల్‌గా ఈ పుల్లు, సింహాలు భారీ ఎత్తున వేటాడినప్పుడు వాళ్ళు అవేం చేస్తాయంటే కొంతవరకు తిని మిగతా జంతువులకి వదిలిపెడతా ఉంటాయి. లేకపోతే ఎక్కడో చోట ఒక ఒక సీక్రెట్ ప్లేస్‌లోనో ఎవరికీ కనిపించని కాడ దాన్ని పెట్టుకొని తింటా ఉంటాయన్నమాట. కొంత వదిలి ఎళ్ళిపోతాయి తమ పిల్లలకో లేకపోతే తమ పక్కనుండే సహజీవాలకో. అప్పుడు ఏం చేస్తదంటే, ఆ పులి ఎదురుగా పోయో, లేతే పులితో పాటు కూర్చొని ఆ నక్క తినలేదు కాబట్టి, ఆ నక్కలు ఎప్పుడెప్పుడు పులి అక్కడి నుంచి తిన్నంత వరకు తిని వెళ్ళిపోతుందా అని ఎదురు చూస్తా ఉంటాయన్నమాట. అటు వెళ్ళిన తర్వాత వెళ్ళి ఆ ఎముకలో మిగిలి ఉన్నదో అదే ఏదో తిని తన కడుపు నింపుకుంటాయి. అందుకే గోతికాడ నక్కల్లాగాని ఎందుకంటారంటే, అందుకే అలాగా చూస్తా ఉంటారు. అలాగా నక్కలు ఎదురు చూస్తా ఉంటాయి కాబట్టి. ఎప్పుడెప్పుడు తమకు ఒక ఎముకైనా దొరికే అవకాశం వస్తుందా అని. అలాగే ఉంది ఈరోజు వైఎస్ఆర్‌సీపీ నేతల పరిస్థితి. మినిమమ్ కామన్ సెన్స్ కదా! జగన్మోహన్ రెడ్డి ఏ ఇష్యూ మీద మాట్లాడినా అది అతనికి నెగెటివే అవుతా ఉంది. మొన్నటికి మొన్న గూగుల్ ఏఐ డేటా సెంటర్ గురించి పార్టీని అడ్డంగా బుక్ చేశారాయన. జగన్మోహన్ రెడ్డి లండన్‌లో ఉంటే గూగుల్ ఏఐ డేటా సెంటర్ గురించి అందరూ తప్పుగా మాట్లాడారు. చివరికి ఏ స్థాయికి వెళ్లారంటే గూగుల్ ఏఐ డేటా సెంటర్‌కి అలాట్ చేసిన భూముల గురించి మాట్లాడారు. దాన్ని వ్యతిరేకించారు. కేంద్ర ప్రభుత్వం పాలసీని మార్చుకుంటే దాన్ని వ్యతిరేకించారు. అక్కడికి పవర్ కన్జంప్షన్ మీద వ్యతిరేక వార్తలు రాశారు. వాటర్ కన్జంప్షన్ మీద వ్యతిరేక వార్తలు రాశారు. చాలా దారుణంగా మాట్లాడారు. ఇక జాబ్‌ల గురించి కూడా గట్టిగా ఏదైతే సరిగ్గా సమాధానం క్వెషన్ కూడా అడగలేకపోయారు ప్రభుత్వాన్ని. సో, ఇదంతా జరిగింది. అయితే ఏకంగా ఇదంతా ఆఖరికి ఇది గోడౌన్ అని చెప్పి కూడా ఆ పార్టీలో కొంతమంది పనికిమాలిన వెధవలు మాట్లాడడం జరిగింది. సరే గోడౌనే అనుకుందాం. సరే జగన్మోహన్ రెడ్డి వచ్చేసారు. ఒక్కసారిగా వీళ్ళందరిని సూపులో పడేశారు. అసలు నేనే తెచ్చాను అది. అదాని డేటా సెంటర్ అది ఒకటేను. నేను తెచ్చిన డేటా సెంటర్‌కే పేరు మార్చి గూగుల్ అని పెట్టారని చెప్పి మన చెవుల్లో పూలు పెట్టారు. సరే ఓకే. ఒక్కసారిగా అందరూ సూపులో పడి దెబ్బతోని సైలెంట్ అయిపోయారు. రీసెంట్‌గా ఇప్పుడు అంతే భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కి సంబంధించి చంద్రబాబు నాయుడు ఏం చేశారు? ఎలా చేశారనేది మినిట్ టు మినిట్ అందరికి తెలుసు. ఇతను భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కి భూమిని ఎక్వైర్ చేద్దామంటే 15,000 ఎకరాలు కావాలి అంటే గగ్గోలు పెట్టారు జగన్మోహన్ రెడ్డి. రైతులను రెచ్చగొట్టి కేసులేయించారు. అందరికి తెలుసు. ఇప్పుడేమో తీరా ఆయన హయాంలో కనీసం 20% కూడా పనులు జరగలేదు. అది కూడా ఎక్కడ చంద్రబాబు నాయుడు చివరికి 2,700 ఎకరాలు చేస్తే 15,000 నుంచి దాన్ని మళ్ళీ జగన్ దాంట్లో 500 తనుంచుకొని మిగతాది తీసుకెళ్ళి జీఎంఆర్‌కి ఇవ్వడం జరిగింది. ఈరోజు జీఎంఆర్‌కి జగన్మోహన్ రెడ్డి థాంక్స్ చెప్పినా, ఒక ట్వీట్ చేసినా కనీసం జీఎంఆర్ ప్రతినిధులు రిటర్న్ థాంక్స్ కూడా చెప్పలా. ఎందుకంటే వాళ్ళకి తెలుసు జగన్మోహన్ రెడ్డి వల్ల తాము పడిన బాధలేంటి అనేది. సరే భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో జగన్ చేసిన ఒక్క ట్వీట్ ఏదైతే ఉందో, గతంలో ఆయన వీడియోలు మొత్తాన్ని బయటికి తీసుకొచ్చింది ఆ ట్వీటు. ఇంత జరిగింది గదా! కానీ రేపొద్దున జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి, మళ్ళా భోగాపురం ఎయిర్‌పోర్ట్ నేనే తెచ్చానంటాడు. సో, అది జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకత. సరే ఇలాంటివన్నీ గూడా వాళ్ళకి అలవాటే. మాట్లాడడం, ట్వీట్ చేయడం, పరువు పోగొట్టుకోవడం. గతంలో మెడికల్ కాలేజ్ విషయంలో కూడా అంతే. 15 కాలేజీలు కట్టా అన్నాడు. ఒక్కచోట సరిగ్గా అడ్మిషన్ అవ్వలేదు. ఇంకా పునాదులు స్టేజ్‌లోనే ఉన్నాయి. ఈరోజు సోషల్ మీడియా ఇంత పెరిగిపోయిన తర్వాత, జనంలో ఇంత అవేర్‌నెస్ వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి నోట్లోంచి ఏ మాటొచ్చినా వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లోనే దానికి కౌంటర్ పడతా ఉంది. కౌంటర్ ప్రొడక్ట్స్ వస్తా ఉన్నాయి. అలాంటప్పుడైనా కొంత ఆయన సంయమనం పాటించి అసలు ఫ్యాక్ట్ చెక్ ఏంటనేది వెరిఫై చేసుకొని తను కూడా ఒక ఫ్యాక్ట్ చెక్ విభాగాన్ని పెట్టుకోవాలి. సో, ప్రతిదీ గూడా ప్రతి విషయంలో అడుసు తొక్కనేలా, కాళ్ళు కడగనేలా అన్నట్టుంది జగన్మోహన్ రెడ్డి పరిస్థితి. సరే ఇవన్నీ పక్కన పెడదాం. రీసెంట్‌గా మనం చెప్పుకున్న ఇష్యూ ఏంటంటే, చంద్రబాబు నాయుడు తెలుగు మహాసభల్లో పాల్గొన్నారు. విజయవాడ వేదికగా జరుగుతూ ఉన్న తెలుగు మహాసభల్లో. పాల్గొని ఆయన చాలా కీలక అంశాల మీద మాట్లాడి, మన హిందూ సాంప్రదాయంలోనే వివాహ వ్యవస్థ అతి గొప్పదైంది అంటూ, ఆ వివాహ వ్యవస్థ గురించి కొన్ని మంచి మాటలు చెప్పే ప్రయత్నం చేశారు. శివాజీ అన్నట్టు ఈరోజు మంచి చెప్తే అది రివర్స్ అవుతా ఉందనమాట. సో, మంచి మాటలు చెప్పే ప్రయత్నం చేశారు. ఆయన పెళ్ళిళ్ళ గురించి మాట్లాడుతూ, మనం వివాహం చేసుకునే ముందే విడాకుల అంశం ఎంత కీలకమైంది అనే దాని మీద మనకు అవగాహన ఉండాలి. పెళ్లి చేసుకుంటే వెంటనే వివాహ విడాకులకెళ్తే వివాహం అయిన వెంటనే విడాకుల పేరుతోని అల్లకల్లోలం చేసుకుంటే కాపురాలేమవుతాయి, సంసారాలేమవుతాయి. తద్వారా అయితే మన ధర్మం ఏమవుతుంది, మనం మొత్తం ధర్మాన్ని మనం విడమర్చినట్టే, దాన్ని పక్కన పడేసినట్టే అని చెప్పేసి ఆయన చాలా బాగా చెప్పారు ఈ అంశం మీద చంద్రబాబు నాయుడు. సో, అందుకే వివాహ వ్యవస్థ మీద మనకెంత నమ్మకం ఉంటుందో, విడాకుల గురించి కూడా ముందుగానే అవగాహన ఉండాలి. మీరు త్వరపడి ముందుగానే అవగాహన లేకుండా వెళ్ళిపోయి వివాహం పేరుతోని, మళ్ళా 1 ఇయర్‌లోనో, 6 మంత్స్‌లోనో మళ్ళా విడాకులని కారణంగా, మన ధర్మాన్ని మనం ఛాలెంజ్ చేసినట్టు అవుతోంది.
అని చెప్పేసి ఆయన చాలా పద్ధతిగా చాలా బాగా చెప్పే ప్రయత్నం చేశారు. పదే పదే విడాకుల పేరుతోని విడాకుల సంస్కృతి పెరుగుతోంది అని చెప్పేసి తనకు తెలిసిన భాషలో దాన్ని చెప్పే ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు. దాన్ని ఈ రోజున వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఎంత బొంబార్డ్ చేస్తూ ఉందంటే, ఆ సోషల్ మీడియా మొత్తం కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ మీద చంద్రబాబు నాయుడు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు చేసుకున్నారు కాబట్టి, ఆ 3 పెళ్ళిళ్ళను డైవర్స్ కూడా తీసుకున్నారు కాబట్టి, ఆ డైవర్స్‌ను, ఆ పెళ్ళిళ్ళను ఈరోజు చంద్రబాబు నాయుడు కారణం చేశారు. హేళన చేసే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి చాలా దారుణాతి దారుణంగా పవన్ కళ్యాణ్ పేరును కూడా దీనిలో తెర మీదకి తీసుకురావడం జరిగింది. అసలు ఈరోజు వైసీపీ సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చంద్రబాబు నాయుడు విడాకుల గురించి మాట్లాడిన ఆ బైట్ ఏదైతే ఉందో అంతవరకు ఆ బైట్ కట్ చేసి పవన్ కళ్యాణ్ విడాకులకు, పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ అంశాలకు ముడిపెట్టేసి ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇంతకన్నా కామన్ సెన్స్ ఉందా? వ్యక్తిత్వ హననం వద్దు, వ్యక్తిగత విషయాలు వద్దని పదే పదే చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నారు. తన పార్టీ నేతలు సామాన్య కిరణ్ అనే ఒక సామాన్య కార్యకర్త భారతిరెడ్డిని టార్గెట్ చేస్తే వితిన్ 5 మినిట్స్‌లోనే ఆయన అరెస్ట్ చేయించారు పోలీసులతో. ఆ పోలీసులు ఆయన ముఖానికి డస్ట్‌బిన్ కవర్ తొడిగి మరీ తీసుకెళ్ళి ఆయన జైల్లో పెడితే, అంత మంచిగా మాట్లాడే కిరణ్ కూడా ఈరోజు వాయిస్‌లెస్ అయిపోయారు ఆయన. అంటే భారతిరెడ్డిని టార్గెట్ చేయొచ్చు. అంతకన్నా బ్రాహ్మణిని, భువనేశ్వర్‌ని ఎక్కువగానే వీళ్ళు టార్గెట్ చేశారు. ఎవరైనా సరే మహిళే అని చెప్పి అంత పద్ధతిగా ఉన్నారు చంద్రబాబు నాయుడు. అంతేకాదు స్వయాన పేర్ని నానిని ఒప్పుకోవడం జరిగింది. గోడౌన్‌లో రేషన్ బియ్యం మాయం కేసు సమయంలో పేర్ని నాని ఇష్యూ ఉంటే అతన్నే టచ్ చేయండి కానీ వాళ్ళ వైఫ్‌ని మాత్రం టచ్ చేయమాకండి. మహిళలను టచ్ చేయడం మన సాంప్రదాయం కాదు అని చంద్రబాబు నాయుడు చెప్పినట్టు పేర్ని నానినే ఒప్పుకున్నారు స్వయంగా ప్రెస్ మీట్‌లోని. ఆ కామన్ సెన్స్ కూడా లేదు వీళ్ళకి. ఈ రోజున పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి ఎన్నిసార్లు పవన్ కళ్యాణ్ ఈయనకి గడ్డిపెట్టే ప్రయత్నం చేశారు. ఒకవైపు బటన్ నొక్కుడు కార్యక్రమం అంటాడు. ఇంకోవైపు విద్యార్థులతో సమావేశం. విద్యార్థులతో బటన్ నొక్కే కార్యక్రమం పెట్టి కూడా అమ్మఒడి లాంటి కార్యక్రమాలు అది ప్రభుత్వ కార్యక్రమం. అక్కడ రాజకీయాలకు చోటు లేదు. అయినా పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ విడాకుల గురించి మాట్లాడతారు. బట్ పవన్ కళ్యాణ్ చాలా సార్లు క్లారిటీ ఇచ్చారు. తాను పద్ధతిగా అందరికీ విడాకులు భరణం ఇచ్చే విడాకులు తీసుకున్నాను. నాకు కుదరలేదు అది. నాకేం చేయను. ఆ విషయంలో నేను నాకు సెట్ అవ్వలేదు అది అని చెప్పేసి చాలా క్లారిటీగా చెప్పారు. అందుకే జగన్ ఇంకా టార్గెట్ చేస్తుంటే నా 4గో పెళ్ళాన్ని నువ్వేనా అని చెప్పి కూడా ఆయన మాట్లాడడం జరిగింది వ్యంగ్యంగా. ఆ దెబ్బకు నోరు మూసాడు జగన్మోహన్ రెడ్డి. అయినా తనకు అవకాశం వచ్చిన ప్రతిసారి చాలా దరిద్రంగా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఎవరైనా పెళ్ళిళ్ళ గురించి, విడాకుల గురించి వాటి గురించి మాట్లాడతారా? జగన్మోహన్ రెడ్డి అంతే దారుణంగా మాట్లాడేవాళ్ళు. ఆయన అంతే వాసులు కూడా అంతే మాట్లాడేవాళ్ళు. ఆ దరిద్రులు మిగతా దరిద్రం సోషల్ మీడియా దరిద్రం కూడా. ఈరోజు చంద్రబాబు నాయుడు నోటి నుంచి వ్యవస్థ గురించి ఒక మాట వస్తే దాన్ని పవన్ కళ్యాణ్‌కి ఆపాదిస్తూ ఉన్నారు. అంటే ఇందాక నేను చెప్పాను కదా గోతికాడ నక్కలని చెప్పేసి స్టార్టింగ్‌లో. ఎక్కడ ఏ ఇష్యూ దొరుకుతుందా? దాన్ని మనం ఈకలు బీకుదామా అని చెప్పేసి పవన్ కళ్యాణ్‌ని, చంద్రబాబు నాయుడిని ఎలా విడదీద్దామా? గతంలో బీజేపీకి ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చేలాగా చేసింది కూడా వైసీపీ ఆ వాక్యూమ్‌లోకి వెళ్ళడానికి. ఈరోజు పవన్ కళ్యాణ్‌ని విడదీస్తే ఆ కూటమి స్ట్రాంగ్‌గా ఉండదు కాబట్టి ఎలా వాళ్ళిద్దరి మధ్య తెంపులు పెడదామా అని చూస్తూ ఉంటారు. దానిలో భాగంగానే ఈరోజు చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలను చాలా వ్యంగ్యంగా, సెటరిక్‌గా పవన్ కళ్యాణ్‌కి ఆపాదిస్తూ ఉన్నారు. ఇంత గడ్డి పెట్టినా పవన్ కళ్యాణ్ వైసీపీకి అయితే బుద్ధొచ్చే పరిస్థితి అయితే కనిపించట్లా. ముందు అసలు ఆ సోషల్ మీడియా దిక్కుమాలిన సోషల్ మీడియాని ఎవరు హ్యాండిల్ చేస్తున్నారనేది జగన్ ఒక్కసారి పరిశీలి చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇలాంటి ఇష్యూల వల్ల జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్‌గా ఎఫెక్ట్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.